మార్నింగ్, ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? ఈ ఉదయకాలము బాగున్నారా? చక్కటి నిద్ర పట్టిందని నేను నమ్ముతున్నాను. ఈ ఉదయకాలము మీ ఇంటికి వచ్చి చక్కటి వాగ్దానముతో మనము దేవుని మహిమపరచిపోతున్నందుకు నేను ముందుగా స్తుతిస్తున్నాను. డైలీ బ్రెడ్ విత్ పాస్టర్ యోజనకి స్వాగతము. ఈ ఉదయకాలము మనము నేర్చుకోబోయే మాట కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 1 నుంచి 2 వరకు. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ మీరు ఏదైనా పాపం చేసినట్లయితే, పాపం చేస్తున్నారు అని మీకు తెలిసినట్లయితే, దేవుడు నన్ను క్షమిస్తున్నాడా లేదా, నా పాపములు నా పైన దేవుడు వేసాడా అని అనుకుంటున్నారా? అయితే ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నారు. నీ హృదయము కపటము లేని హృదయముగా ఉన్నట్లయితే, కల్లా కపటం లేకుండా మోసం చేయాలనే ఆలోచన కానీ, ద్రోహం చేయాలనే ఒక తలాంతు కానీ, లేదా బూతులు మాట్లాడుతూ ఉండే హృదయం నీకుందా? కానీ నువ్వు ఇవన్నీ చేస్తూ, బూతులు మాట్లాడుతూ, మోసం చేస్తూ, కుతంత్రము, కుళ్ళు, అసూయ పెట్టుకొని, ఒకరు బాగుపడద్దు, వీడు బాగుపడుతున్నాడు, వీరు ఇలాంటి చెడు పనులు చేస్తున్నారని లేని ఉన్నట్టుగా, ఉన్నవి లేనట్టుగా చెప్పే వ్యక్తులుగా మీరుండి హృదయం అంతా కపటం ఉందనుకో, నువ్వు వెళ్ళి యేసయ్యా నన్ను క్షమించు, యేసయ్యా నేను పాపం చేశాను, యేసయ్యా ఇన్ని పాపాలు చేస్తున్నాను, యేసయ్యా ఇలా చేస్తున్నాను అన్నా కూడా నీ పైన ఆ ప్రాయశ్చిత్తం అంటే ఆ ఫర్గివ్నెస్ ఉండదంట. బట్ ద లార్డ్ ఈజ్ సేయింగ్ టు యూ టుడే, ఈరోజు మనకి ఫర్గివ్నెస్ కావాలంటే మనం అనుకుంటాం కదా, దేవా నన్ను క్షమించయ్యా. నీ పాపములు క్షమింపబడినట్లు ఇతరుల పాపములు నువ్వు క్షమించు అని అంటున్నాడు. సో ఫర్గివ్ ఆల్ ద పీపుల్ వాజ్ డన్ రాంగ్ అగేన్స్ట్ యూ. ఎవరెవరైతే నీ పట్ల పాపం చేశారో, ఎవరెవరైతే నిన్ను బట్టి దూషించారో, దూషణగా మాట్లాడారో, చెడ్డ మాటలు మాట్లాడారో, శపించారో, నువ్వు ఇంకా బాగుపడవన్నారో, వాళ్ళు దేవుని ప్రేమించిన వ్యక్తి అయినా సరే, సంఘానికి వెళ్తున్న సంఘస్థులైనా సరే, పాస్టర్స్ అయినా సరే, అది ఎవరైనా సరే, నిన్ను బాధ పెట్టిన వారిని ఈరోజు క్షమించే అని అంటున్నాడు. అది మాత్రమే కాదు, కపటము లేని హృదయమును కలిగిన వాడు ధన్యుడు అంటున్నాడు. అలాంటి వారిపైన ఎలాంటి పాపము మోయడంట దేవుడు. ఇంగ్లీష్లో బ్యూటిఫుల్గా ఉంటుంది, మనం ఒకసారి చదువుకుందాము. బ్లెస్డ్ ఈజ్ హీ హూస్ ట్రాన్స్గ్రెషన్ ఇస్ ఫర్గివెన్, హూస్ సిన్ ఇస్ కవర్డ్. బ్లెస్డ్ ఈజ్ ద మ్యాన్ to whom the Lord does not impute iniquity, in whose spirit there is no deceit. దాని అర్థం ఏంటంటే, డిసీట్ లేని హృదయం అంటే కపటము లేని, ఎలాంటి ద్రోహం చేయను, నేను మంచి వ్యక్తిగా, మంచి హృదయం కలిగి, నెమ్మది కలిగి, కుతంత్రం లేకుండా, సంతోషము సమాధానము కలిగి, ప్రేమను కలిగి, ఐక్యతను కలిగి, శాంతిని కలిగి ఉన్న నీ హృదయం ఉన్నట్లయితే, ఎవరెంత బాగుపడినా సరే, వాళ్ళు బాగుపడుతున్నారు, దేవుడు వాళ్ళని దీవించాడు, నన్ను కూడా దీవిస్తాడు. ఎవరి పట్ల తను సెపరేట్గా ఫేవరెటిజం చూపించే దేవుడు కాదు, నన్ను కూడా దీవిస్తాడు, నా సమయంలో దేవుడు నన్ను దీవిస్తాడని అసూయ పడకుండా ఉండే హృదయం నీకు ఉన్నట్లయితే, నువ్వు చేసిన పాపాలను దేవుడు కవర్ చేస్తాడంట. నీ పైన మోపడు, నిన్ను కవర్ చేస్తాడంట. ఆ పాపాలు నేను తాకకుండా, ఆ పాపాల నుంచి దూరంగా కవర్ చేస్తాడంట. రెండవదిగా నేను క్షమించేస్తాడంట, పరిపూర్ణంగా క్షమించేస్తాడంట. మూడవదిగా బ్లెస్డ్ ఇస్ ద మ్యాన్ హూ డస్ నాట్ ఇంప్యూట్, అంటే అసలు నీ పైన పాపం అనేది వేయడంట. హీ డస్ నాట్ ఇంప్యూట్. అది చిన్నగా తెలియని పాపాలు, చిన్న చిన్న పాపాలు చేసినా నీకు కపటం లేని హృదయం ఈరోజు నీకు ఉన్నట్లయితే, ఆ పాపాలు నీ పైన మోపడు అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను చూసినప్పుడు స్వచ్ఛంగా, ప్యూర్గా చూస్తాడంట. చిన్న పిల్లల హృదయం కలిగిన వారు ధన్యులు, అట్టి వారిదే పరలోక రాజ్యం అని రాసుంటుంది. ఎందుకు? ఆ చిన్న పిల్లలకి కళ్ళ కపటం ఉండదు. కొట్టినా తిట్టినా మళ్ళీ వెంటనే వచ్చేసి మమ్మీ డాడీ అని అనేస్తూ ఉంటారు. కొట్టినా తిట్టినా మళ్ళీ నాకు చాక్లెట్ ఇప్పి అంటారు. ఒక చిన్న చాక్లెట్ ఇప్పిగానే వాళ్ళ మనసు కరిగిపోతుంది. ఎలాంటి ద్వేషము, అసూయ, కుళ్ళు, కుతంత్రం పెట్టుకోరు. ఈరోజు యథార్థంగా నీతో మాట్లాడుతున్నాను. మీ జీవితంలో ఎవరిపైన అసూయ పడుతున్నావా? ఎవరో బాగుపడుతున్నారని నువ్వు వారిపైన కుళ్ళు పెట్టుకున్నావా? వాళ్ళు బాగుపడద్దు అని ఎదురు చూస్తున్నావా? వాళ్ళ గురించి ఏదైనా ఒక్క చెడు వార్త వస్తే నువ్వు సంతోషిస్తున్నావా? దేవుడు ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ కపటం పెట్టుకోవద్దమ్మా నా కుమారుడా, పెట్టుకోకు నా కుమార్తె. ఎవరో పడిపోతున్నారని నువ్వు ఆనందించకు, ఎవరో చెడిపోతున్నారని నువ్వు సంతోషించకు.
నువ్వు బాగుపడుతున్నావా? నువ్వు ముందుకెళ్తున్నావా? ఆయన ప్రేమను పొందుకున్నావా? ఆయన కంటి దృష్టిలో నువ్వు పడ్డావా? ఆయన క్షమాపణ నువ్వు పొందుకున్నావా? మనం ఆయన దృష్టిలో ఎలాగున్నామని ఆలోచించాలి, కానీ వాళ్ళు బాగుపడుతున్నారా లేదా అన్నది ఎప్పుడు ఆలోచించద్దు. సో టుడే ఇట్స్ అ స్ట్రాంగ్ రిమైండర్ టు ఈచ్ ఆఫ్ అస్. కపటము లేని హృదయం ఎప్పుడైతే మనకు ఉంటుందో అప్పుడు మన పాపాలు కడగబడడం మాత్రమే కాదు, మనల్ని కవర్ చేస్తాడంట, మనల్ని ప్రొటెక్ట్ చేయడం మాత్రమే కాదు, మూడవదిగా మన మీద ఆ పాపం అనే ఒక సిన్ని వేయడంట. సిన్ అనే ఒక ఆబ్జెక్ట్ని, మన పైన భారాన్ని, ఆ కమాండ్ని వేయడంట. పాపాన్ని తీసేసి కళ్ళ కపటం లేని స్వచ్ఛమైన ఒక మంచు వలె మనల్ని చూసి మనల్ని భద్రపరుస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. సో ఆయన యందు మనకి ఈరోజు ఏమున్నా లేకపోయినా క్రైస్తవుడుగా మన మొట్టమొదటి క్వాలిటీ ఇతరులకు చూపించాల్సింది ఫర్గివ్నెస్. మనము క్షమాపణ, మనల్ని క్షమించాయని అడగటం కాదు, మనం ఇతరులని క్షమిస్తున్నామా? మనం ఇతరులని ఆదరిస్తున్నామా? వారు చేసిన తప్పులను వీరేం చేశారో వారికి తెలియదు కనుక వీరిని క్షమించండి అని అంటున్నామా? నువ్వున్నంత లోతుగా వారు లేరేమో దేవుళ్ళు. లోతుగా ఉన్న వాళ్ళు కూడా నేను బాధ పెట్టినా కూడా నువ్వు క్షమించినట్లయితే వారికన్నా లోతైన క్రైస్తవురాలుగా నువ్వు ఉంటావేమో. దేవుడు నిన్ను పరీక్షించడానికి ఆ సిచ్యువేషన్ తీసుకొచ్చాడేమో. నేను ఈ బిడ్డనయ్యా అని చెప్పుకుంటున్నావేమో, కానీ క్షమించలేకపోతున్నావా? నిజంగా ఆయన బిడ్డవేనా? నిజంగా ఆయన బిడ్డలంగా ఈరోజు మనం ఉంటున్నామా అని ఒక్కసారి మనం ప్రశ్నించుకుందామా? ప్రార్థన చేసుకుంటూ మనని దేవుడి యందు ఒకసారి మన జీవితంలో చేసిన పాపాల కొరకు క్షమాపణ అడుగుదాం. ఆయన యందు యథార్థంగా జీవించే బిడ్డలుగా ఉందాము. అది మాత్రమే కాదు, క్షమింపబడిన మనము ఇతరులను క్షమించే హృదయము కలిగి ఉందాము. ఎంత మోసం చేసినా, ఎంత లోతైన మోసం చేసినా ఆయన మర్మం ఏంటంటే క్షమిస్తే మనం క్షమింపబడడం మాత్రమే కాదు, ఏ పాపము మన పైన వేయకుండా దేవుడు మనల్ని భద్రపరుస్తూ ఆయన బిడ్డగా, ఆయన సాదృశ్యముగా, ఆయన పోలికలో నడుచుకున్న స్వకీయ కుమారులుగా మనము వెలుగుగా ఉంటామంట. ఈ లోకంలో ఉందామా? వెలుగుగా నిజమైన క్రైస్తవుడుగా ఉందామా? క్రైస్తవురాలుగా ఉందామా? కుళ్ళు కుతంత్రం లేని బిడ్డలుగా ఉందామా? యథార్థంగా కనబడదామా? పావురం వలె కపటం లేని హృదయము మనము కలిగి ఉందామా? చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ఎవరిని ఏమనుకున్నా వారితో వెళ్ళి మాట్లాడేవాడు, ఇప్పుడు కూడా ఎవరు ఏమనుకున్నా ఏమనుకోకపోయినా అదే ప్రేమను కలిగి ఉందామా? అలా చెడువారితో సహవాసం చేయమని నేను చెప్పట్లేదు, వారిని క్షమించి వదిలేసి నీ జీవితంలో నువ్వు సమాధానంతో నడవమని నేను చెప్తున్నాను. ప్రార్థన. పరిశుద్ధ దేవా, ఈరోజు మాట్లాడిన ఈ చక్కటి మాట కొరకు మీకు స్తోత్రములయ్యా. అయ్యా, ఎప్పుడైతే కపటము లేని హృదయం మాకుంటుందో, ఎలాంటి కుళ్ళు కుతంత్రము, అసూయ, చెడుతనము, అశాంతి ఇవన్నీ లేకుండా ప్రేమించే హృదయం, అందరినీ క్షమించే హృదయం ఎప్పుడైతే మేము కలిగి ఉంటామో అప్పుడు మా పాపాలను క్షమిస్తాను అంటున్నావయ్యా. ఎంత చెడ్డ పాపమైనా, ఎంత ఘోరమైన పాపమైనా క్షమించేస్తాను అంటున్నావయ్యా. మమ్మల్ని కప్పి పెడతాను అంటున్నావయ్యా. ఆ పాపము నుంచి దూరంగా కప్పి పెడతాను అంటున్నావు. అది మాత్రమే కాదు, మా పైన ఏ పాపం అనే భారము మోయనని మాట్లాడుతున్నావు. ఈ మాట మాట్లాడిన దేవా ప్రభా, మేము క్షమింపబడ్డం మాత్రమే కాదు, మరీ లోతుగా నిన్ను ప్రేమించే బిడ్డలముగా, మేము ఇతరులని క్షమించే బిడ్డలముగా, క్షమించి నీ పోలికలో నడిచే బిడ్డలముగా ఉండుటకు సహాయపడమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఈరోజు వాక్యము విన్న వీరందరూ ఈరోజు కళ్ళు మూసుకొని అందరినీ క్షమించాలని, క్షమించే మీరు ఇంటి నుంచి బయటికి వెళ్ళాలని, ఆ క్షమాపణ పొందుకున్న మీరు దేవుడి ఎదుట నుంచి క్షమాపణ పొందుకొని ఆయన వెలుగులో ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్.